ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలిస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఫింగర్స్ అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఇడ్లీ తినను అని మారం చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఈ రెసిపీ చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. క్రిస్పీగా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 4 ఇడ్లీస్ తీసుకున్నానండి. వీటిని కట్ చేసుకోవాలి. నేను ఇలా ఫింగర్స్లా కట్ చేస్తున్నానండి. మీరు ఇలా కట్ చేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న ఇడ్లీ ముక్కను వేసి చూద్దాము ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిందో లేదో. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఫింగర్స్ మొత్తం వేసేసుకుందాము. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇడ్లీలు మిగిలిపోతే చాలామంది పాడేస్తూ ఉంటారు. ఇలా పాడేసే పని లేకుండా ఇలా ఫింగర్స్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. అలా క్రిస్పీగా ఉంటాయి. ఈసారి మీరు ఇడ్లీలు వేసినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇడ్లీలు ఊరికే మాడిపోతాయి కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి, లేదంటే వెంటనే తీసేయండి, లేకపోతే మాడిపోతాయి. ఇలాగే కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఫింగర్స్ని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేస్తే బయటికి తీసేసాక పర్ఫెక్ట్ కలర్ వస్తుంది, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకొని తీసేసి వేడివేడిగా సర్వింగ్ చేసుకుంటామే. ఇది చట్నీలోకి కానీ టమాటా కెచప్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఇడ్లీ ఫింగర్స్ రెడీ. మిగిలిపోయిన ఇడ్లీలు పడేయకుండా ఇలా ఫ్రై చేసి పెట్టేసేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇది టమాటా కెచప్లో కానీ చెప్పాను కదా, ఏ చట్నీలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి రెసిపీ మీకు హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.